ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 4. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వ్యాఖ్యానాంశం: యేసు రూపాంతరము పొందెను. వ్యాఖ్యానాంశం: యేసు రూపాంతరము పొందెను. వ్యాఖ్యానం: మత్తయి సువార్త 16వ అధ్యాయము ప్రభు అయిన యేసు శ్రమలు, మరణమును గూర్చిన తలంపులతో ముగిసింది. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనంలో ఆయన తన శిష్యులకు చేసిన వాగ్దానమును ధృవీకరిస్తూ 17వ అధ్యాయము రూపాంతరపు కొండ మీద ఆయన మహిమలో ప్రత్యక్షమవటంతో ప్రారంభమవుతుంది. గత అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని కుమారుని అవమానమునకు గురిచేసి అన్ని విధాలైన అవిశ్వాసమును కనపరిచిన తరువాత దేవుడు తాను జనులలో నుండి ఏర్పరచుకున్న సాక్షులకు తన రాజ్య సంబంధమైన మహిమను ముందుగా చూపించతలంచాడు. అది ఎంత అద్భుతమైన దృశ్యం! అయితే ఆ 3 శిష్యులు ఆ దృశ్యాన్ని భరించలేకపోయారు. లూకాసు వార్త 9వ అధ్యాయము 32వ వచనంలో రాయబడినట్లు, వారు నిద్ర నుండి లేచిన తర్వాత భయము వారిని ఆవరించింది. ఆ మహిమలో ప్రత్యక్షమైన 2 సహచరులతో తన ప్రియ కుమారుని సమానునిగా చేసి మాట్లాడుచుండగా వారిని వారించటానికి చివరకు దేవుడే మాట్లాడవలసి వచ్చింది. కొంతకాలం గడిచిన తర్వాత, అంటే పునరుత్థానం తర్వాత మాత్రమే ఈ గొప్ప దర్శన ప్రాముఖ్యతను, భావమును శిష్యులు గ్రహించి దానిని జ్ఞాపకం చేసుకొని దాని గూర్చి మాట్లాడటానికి అనుమతి పొందారు. పేతురు తన 2వ పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలలో వివరించింది దీనిని గూర్చియే. మోషే, ఏలియాలు తమ విశ్రాంతిలోకి తిరిగి వెళ్ళిపోయారు, కానీ దేవుని కుమారుడు మాత్రము తాను కొద్ది సమయం విడిచిపెట్టిన దాసుని స్వరూపమును మరలా ధరించి కొండ దిగివచ్చి శిలువ మార్గమున ఒంటరిగా ముందుకు సాగాడు. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.